అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, స్త్రీల దినోత్సవం శుభాకాంక్షలండి. స్త్రీలైనటువంటి వారికి ఒక చిన్న అత్త కోడన్ల గురించి మరి ఒక చిన్న మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మోయాబీయు స్త్రీలు రూతు, ఓర్పా, ఈ ఇద్దరు కోడన్లకు క్రైస్తవురాలైన నయోమి అత్తగా వారికి దక్కుతుంది. అయితే ఈ యొక్క క్రైస్తవ స్త్రీ అయినటువంటి నయోమి దేవుని చిత్తాన్ని మరి ఎరుగక అన్య దేశమైన మోయాబు దేశానికి వచ్చి ఈ ఇద్దరు స్త్రీలను వివాహము వాళ్ళ కుమారులకు చేసుకుంటుంది. మహులోను కిల్యోను చనిపోయిన తర్వాత ఈ ఇద్దరు కోడళ్ళకు కూడా మరలా తమ ఇంటికి వెళ్ళమని చెప్పినా కూడా ఆ ఇద్దరు స్త్రీలు అత్తను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ ఒక కోడలు మాత్రం అత్తను వదిలేసి వెళ్ళిపోతుంది. కౌగిలించుకొని ముద్దు పెట్టి చివరిగా వెళ్ళిపోతుంది. చివరిగా ఉన్న ఈ రూతు అనే ఈ కోడలు అత్తను మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టలేదండి. లాస్ట్కు రూతమ్మ ఏమంటదంటే, అత్తమ్మ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా, నీ దేవుడే నా దేవుడని సాక్ష్యము చెప్తూ ఉంది. ఎందుకు ఇంత అన్యురాలైన ఈ కోడలు ఇంత మంచి మాటలు చెప్తుంది అనంటే, ఆమె వివాహమైన నాటి నుంచి భర్త చనిపోయిన తన జీవిత అంతం వరకు కూడా తన అత్తతో గడిపిన దినాలు అత్త ఆత్మీయ జీవితాన్ని ఆమె బావుగా గ్రహించిన మరి రూతు కోడలుగా మనము చూస్తాం. అందును బట్టి అత్త అడుగు జాడలో నడుచుకున్నది, అత్త నమ్ముకున్న దేవుని ఎరిగి అత్త దేవుణ్ణి మరి పూజించాలని ఆశపడి అత్త ఉన్న ఊర్లోకి నేను కూడా వస్తానని, చివరి శ్వాసను ఎక్కడ విడిచిపెడితే నేను అక్కడ విడిచిపెడతానని సాక్ష్యము చెప్తుంది. ఇంత మంచి కోడలుగా పేరుగాంచిన ఈ రూతమ్మను బట్టి నీవు నేను ఏం నేర్చుకుందాం ఈ ఉమెన్స్ డే రోజు అంటే, మనం కూడా ఈ లోకంలో మరి మన జీవితంలో వస్తున్న ప్రతి అలజడి తుఫాన్లు క్రైస్తవులమే. రూతమ్మకు వచ్చినటువంటి మరి కష్టాలైతే మనకు రాలేదు కదా. ఆమె యవ్వన జీవితంలో భర్తను కోల్పోయింది. ఆమె ఒక అన్యురాలు అయినప్పటికీ విశ్వాసంతో అత్త అడుగుజాడలను నడుచుకొని దేవుని గట్టిగా పట్టుకున్నది. నీవు నేను క్రైస్తవ స్త్రీలు మనకొస్తున్న ప్రతి ఒక్క కష్ట దుఃఖాలు సమయాల్లో మనం కూడా దేవుని గట్టిగా పట్టుకొని ప్రతిరోజు దేవుని వెంబడిస్తూ దేవునికి నమ్మకంగా జీవిస్తే మనకున్న ప్రతి కష్టాన్ని తీసివేసి రూతుకు ఏ విధంగా కష్టాలు తీరిపోయి మరి బోయాజ్ అనే మంచి భర్తను దేవుడు ఇస్తాడు, అదేవిధంగా నీకు నాకు భర్త ఉన్నా కూడా భర్త అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు అనే ఈ బోయాజు దేవుడిని మనము ఒక భర్తగా స్వీకరించాలి మన జీవితంలో. ఈ బోయాజును మనము ఆరాధన చేసినప్పుడు యేసుక్రీస్తు అని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన అడుగుజాడలో